హల్లెలూయా. ప్రభు బిడ్డందరికీ నా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా లైవ్ ద్వారా మరొక్కసారి మీ అందరినీ కూడా కలవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, అదే రీతిగా సంఘము అంతా కూడా కలిసి ప్రతి చోట కూడా కలిసి దేవునిని, శక్తిని, బలాన్ని మనము ప్రచురం చేస్తున్నందుకు ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. ప్రార్థన చేసుకొని సభను ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. జీవాధిపతి అయిన దేవానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన వాడు నీవు. నీ కృప, నీ కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ ఆదరణ, నీ కృప యేసు నామములో మాకు దయచేయమని, నీ మహిమ చేత మమ్మల్ని నింపమని, నేను సమస్తమైన మేళ్ళు యేసు నామములో నువ్వు జరిగిస్తున్నంత నీకు వందనాలు. నీ కృపకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో నీవు అయా నీ నామముని హెచ్చు చేయలాగున, నీ నామాన్ని ఘనపరచలాగున సహాయం దయచేయి. వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడమడుగుచున్నాను అయా. వాక్యములో ఉన్న మూలములు అయా మాకు తెలియజేస్తున్నంత నీకు వందనాలు అయా. నువ్వు మా దేవుడు తండ్రి, మా కాపరిగా నీవు ఉన్నావు ప్రభా. నైనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమను చెల్లిద్దాం. అందరికి వచ్చిన పాటలు పాడుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. అందరికి వచ్చిన పాటలు పాడుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఏ అపాయము నా సమీపించనీయక,
ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందు నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందు నా కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసిన దునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసిన దునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మారించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మారించు, కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసిన దునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. హల్లెలూయా.
ప్రతి ఒక్కరము కూడా లేచి నిలబడితే గనక దేవుని లేఖనములని మన కొరకు ఏర్పరచబడిన దేవుని లేఖనములు చదువుకొని అందులోంచి మనము ధ్యానం చేసి దేవుని ఆరాధనలోకి వెళదాం. కీర్తనలు 62వ సంకీర్తన, కీర్తనలు 62 1 నుండి 6 వాక్యములు చదువుదాం. మన మధ్యలో ఉన్న రాజ్ కుమార్ వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాను. కీర్తనలు 62 మొదటి 6 వాక్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకై మనకి ఇవ్వబడిన వాక్యం కీర్తనలు 62వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. అంతగా కదిలింపబడెను. ఎన్నాళ్ళు మీరు ఒకనపై పడుదురు? ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడదోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడదోయి చూచుదురు? అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకై వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనమును పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. ఆమేన్. కొద్దిసేపు కూర్చుందామండి. దేవుని లేఖనాల్లో ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి మాట చెబుతున్న మాట ఒకసారి చదువుదాము. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఏంటంట? దీని అర్థం ఏంటి అసలు? ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ట్రూలీ మై సోల్ సైలెంట్లీ వెయిట్స్ ఫర్ గాడ్. ఏంటంట? అంటే ఆయన యాక్షన్ తీసుకునేంత వరకు మన సోల్ ఏదైతే ఉందో, అంటే మన ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను, వీ హ్యావ్ ఎ స్పిరిట్ లేదా వీ ఆర్ ద స్పిరిట్స్. మనం ఆత్మ ఉన్నాము, మనకున్నది జీవము, మనం బ్రతుకుతుంది శరీరంలో. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఏమై ఉన్నాము? ఆత్మ ఉన్నాము. మనకున్నది జీవము. జీవములో 3 భాగాలు ఉన్నాయి. ఈ జీవమే సోల్ అని అంటాం. సోల్లో ఏముంటుందంటే మనస్సు, భావోద్రేకాలు, చిత్తం ఉంటుంది. మనసు, భావోద్రేకాలు, చిత్తము. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడైతే నీ జీవాన్ని శరీరముతో ముడివేస్తావో నీకు వచ్చే ఆలోచనలన్నీ కూడా శరీర సంబంధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన తలంపులతో ఉంటావు. శరీర సంబంధమైన భావోద్రేకాలు నిన్ను వెంటాడతాయి. శరీర చిత్తమే నీ చిత్తం అని అనుకుంటావు. కానీ ఎప్పుడైతే ఆత్మతో నువ్వు ముడివేస్తావో ఆ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన అంటే దేవుని తలంపులన్నీ కూడా ఆత్మలో పొందుపరిచి ఉన్నాయి కనుక అప్పుడు నీ భావోద్రేకము కూడా ఏ రీతిగా ఉండాలంటే ఆత్మ భావోద్రేకముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ భావోద్రేకం అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మ కోపపడుతుందో అప్పుడు కోపం ఉండాలి. కానీ ఆ కోపానికి ఒక రీజన్ ఉంటుంది. నా యేసయ్య కోపడ్డాడు, ఆత్మావేశము కలిగి. ఎందుకంటే తన దేవాలయముని నాశనం చేస్తున్నాడని, దేవాలయము పాడైపోతుందని కోపపడ్డాడు. మనం కన్నీరు కార్చుతున్నప్పుడు కూడా ఆత్మ నుంచి మనం కన్నీరు కార్చగలితే కనుక దట్ వాట్ వీ కాల్ ఇట్ ఇస్ అ ట్రైవెలింగ్ స్పిరిట్. అంటే నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు, ఒకడు పాడైపోతున్న చూస్తున్నప్పుడు ఆత్మ మనలోంచి ఏమి చేస్తారంటే దుఃఖము,
ఆ దుఃఖము వస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవతి దేవుడు కూడా మన జీవితంలో ఈ గొప్ప కార్యము చేయటానికి ఈరోజు మాట్లాడుతున్న మాట అదే. మౌనముగా, ఆర్ యు వెయిటింగ్ ఫర్ ద లార్డ్ టు యాక్షన్? ఆర్ యు వెయిటింగ్ ఫర్ ద గాడ్? నిజముగా నీ ఉద్రేకము, నీ ఆలోచనలతో, నీ తలంపులతో, లేకపోతే నీ కలుగుతున్న ఏదైతే శరీర సంబంధమైనది ఏదైతే ఉందో దానితో నువ్వు ఉద్రేకపడుతున్నావా? లేకపోతే మౌనంగా ఉండి నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యాలు చేస్తాడని వెయిట్ చేస్తున్నావా? వెయిట్ చేస్తే గనక చూడండి, అక్కడ ఏమంటున్నాడు? ఫ్రమ్ హిమ్ కమ్స్ మై సాల్వేషన్. ఆయన నుండే నా రక్షణ, నా విడుదల, నా విమోచన ఏదైనా ఉందంటే గనక ఆయన దగ్గర నుంచే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గర నుంచి వస్తుంది మనకి? ఆయన దగ్గర నుంచే మనకి రావాలి. ఆయన దగ్గర నుంచే మన సమస్త కార్యములు జరుగుతున్నప్పుడు. ఎందుకంటే నీవు గర్వముగా, లేకపోతే ఒక ప్రౌడ్గా, లేకపోతే ఒక ఆనందంతో నువ్వు చెప్పగలి, ఆయనే నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా రక్షణ దుర్గము ఆయనే, నా సమస్తము ఆయనే అని నీ నోట కీర్తన నువ్వు ఖచ్చితంగా ఉంచుకోవాలి. వెన్ యూ ప్రైజ్ హిమ్, వెయిట్ అపాన్ ద లార్డ్, అండ్ వెన్ యూ గివ్ ద ప్రైజెస్ టు ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఎప్పుడైతే కొనియాడుతున్నామో, ఆయన ఎప్పుడైతే నువ్వు హెచ్చింపు చేయగలదువో, నా జీవితంలో దేవుడే మన పక్షముగా కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఎవరు ఏం మాట్లాడుతున్నారు? కింద ఉంది, వారు ఇది చేయబోతున్నారు, అది చేస్తున్నారు, ఇలా ఉందని. చూడండి ఒకసారి 3వ లేఖనాలు చూద్దాం. మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడదోయి చూచెదరు, ఒకని ఔన్నత్యము నుండి. సంకీర్తన 62. అతని పడద్రోయి నుండి వారు ఆలోచిస్తున్నారు. అబద్ధమాడుట వారికి సంతోషం. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, నీ యొక్క ఎమోషన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకుండా, నీ భావోద్రేకము నువ్వు కంట్రోల్ చేసుకోకుండా, మనము ఏం చేస్తామంటే ఏదో రీతిగా వాళ్ళని పాడు చేయాలి. ఏదో రీతిగా ఇతరులు నాకు హాని సంభవించారు, వాళ్ళ ద్వారా నాకు హాని కలిగింది, వారి ద్వారా నాకు బాధ కలిగింది, వాళ్ళని ఏదోటి చేద్దాం. దిస్ వాజ్ ద రాంగ్ యాటిట్యూడ్ ఫర్ ఎ క్రిస్టియన్. ఇది తప్పు. అది బాధని కలగజేస్తున్నా దేవుని గురించి వెయిట్ చేస్తున్నావా? వారి గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అన్నాడు? నీ శత్రువును నువ్వు దీవిస్తే ఏం జరుగుతుంది అన్నాడంటే, వాళ్ళ తల మీద ఏంటంట నిప్పులు కురిపించినట్లుగా ఉంటుందంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బట్ వాళ్ళ మీద నిప్పులు కురుస్తున్నాయా లేవా అనే యాటిట్యూడ్తో, అనే మనస్సుతో నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయకూడదు. దయచేసి వినాలి. ఏంటంట? ఎందుకంటే మనస్సును ఎరిగింది ఎవరు? దేవుడై ఉన్నాడు కనుక. ఇప్పుడు నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏదో ఒక కీడి చేస్తాడు. దట్ ఈస్ రాంగ్. వాళ్ళకి మేలు జరగాలనే వాళ్ళని ఆశీర్వదించు, హృదయపూర్వకంగా ఆశీర్వదించు, హృదయపూర్వకంగా వాళ్ళ గురించి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ పక్షముగా కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మౌనంగా ఉండగలుగుతున్నావా? దేవుని మీదే ఆనుకోగలుగుతున్నామా? అందుకని నా జీవితంలో చాలాసార్లు దుఃఖము కలిగిన, వేదన కలిగిన నేను చేసే ఒకే ఒక్క పని ఏంటి తెలుసా? ఆయనకి ఆరాధన చేస్తూ ఉంటాను. ఎందుకంటే పిలుచుకుంది ఆయన, మార్చుకుంది ఆయన నా జీవితంలో ఏదైతే కార్యాలు చేయాలనుకుంటున్నాడో, ప్రభా నువ్వు ఎందుకు ప్రభా ఇది అలౌ చేసావు అంటే దీనికంటే ఒక రీజన్ ఉంది. ఒక అవమానాన్ని అలౌ చేస్తున్నా, ఒక షేమ్ని మన జీవితంలోకి అలౌ చేస్తున్నా. ఒక్కోసారి నాకు దేవుడు మాట్లాడుతూ చెప్పేవాడు, పలానా చోటకు వెళ్ళు, అక్కడ నిలబడు, అక్కడ నువ్వు అవమానం పొందుతావు. వెళ్తారా? మరి మోషే కూడా అలాగే వెళ్ళాడు కదా. నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అన్నాడు. అయినా నిలబడాలా? అయినా వెళ్ళి అక్కడ మాట్లాడాలా? అయినా వెళ్ళి అవమానపరచబడి రావాలా? అంటే ఎస్, వెన్ గాడ్ సేస్ ఏ అంటే దెర్ ఈజ్ ఎ పర్పస్, దెర్ ఈజ్ ఎ యాక్షన్ ఫ్రమ్ ద లార్డ్.
ఆయన కార్యం చేయబోతున్నాడు. ఆయన ఏదో ఆయన ఊహించింది, ఆయన తలంచింది జరగాలి అంటే అక్కడ నీవు అవమానపరచబడే రావాలి. ఆనాడు మోషే ఎప్పుడైతే ఫరో హృదయం కఠినమైన నేను పంపించిన అనగానే జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. ఒక ప్లేగ్ మళ్ళా ఎంటర్ అవడానికి స్టార్ట్ అయింది. వాళ్ళ ప్రజలకి మీద తీర్పు తీర్చడం స్టార్ట్ చేశాడు. అంటే అర్థం ఏంటి? when the righteous people will be silent, the God will be in action. Amen. Hallelujah. Hallelujah. ఎప్పుడైతే నీతిమంతుడు తన ఉద్రేకాన్ని చూపించుకోకుండా ఎప్పుడైతే ప్రభు మీద ఆనుకుని ఉంటాడో నేను ఖచ్చితంగా చెప్పగలను, అప్పుడు దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ప్రారంభించబడాలి అంటే గనక నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన స్తుతించి గణపరచుతాం మన వంతుగా ఉంది గనక అందరం కూడా లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరచుదాం. ప్రభువా, ఏదైనా ప్రభువా, ఏదవుతున్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితులు మా జీవితంలోకి వస్తున్నా సరే, మేము నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తాం తండ్రి. నీవు మా దేవుడిగా ఉన్నావు గనక, మా కాపరిగా నీవు ఉన్నావు గనక ప్రభా, ఎల్లవేళల్లో నేను స్తుతిస్తాము తండ్రి అని చెబుదాం. ప్రతి ఒక్కరము కూడా చేతులెత్తి దేవుని స్తుతించు, దేవుని గణపరచు. జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఆయన మీద ఆనుకొనుండు మౌనముగా. ఓ గ్లోరీ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహధ్వని చేద్దాం. ఆయన సన్నిధిలో ఉన్న నీవు, ఆయనే కొండ కోట ఆశ్రయమైన ఆయన, మాట్లాడే దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక, సమస్తమైన కార్యములు చేస్తున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. చూచుచున్న దేవుడుగా, స్వస్థపరచు దేవుడుగా, ఆదరణిచ్చే దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు కనుక గ్లోరీ రాలా మోసకుయాందరే సోమయాహారియాముందరో సిక్రియాంబలోసదరే. Let rejoice in the Lord. Let your heart be rejoice. Let your heart be rejoice. అన్నిటినీ ప్రక్కన పెట్టే, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బాధలు వేదనలు ఎవరి ద్వారా కలిగించబడ ప్రభువుకి అప్పచెప్పి వెయిట్ చేయి. జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. అండ్ ఆయన నీలో ఉన్నాడు అనుకో, ఉత్సహించుదాం, సంతోషిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆత్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆత్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. పాడుదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. రాజా, మా జీవితంలో నెరవేరుస్తున్న ప్రతి కార్యానికి నీకు వందనాలు తండ్రి. మా దేవుడు నీవు ప్రభువా. మేము మౌనంగా ఉండి
నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ విడుదల కొరకు ఎదురు చూస్తున్నాం. నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మా హృదయములో లోపల నేను కృంగిపోతున్నా. ధైర్యం ఇచ్చుచున్నవాడు నీవు. మా లోపల నేను ప్రపంచము చూస్తున్నప్పుడు, లోకములో ఉన్న బిడ్డలను చూస్తున్నప్పుడు, నీ ఆత్మ నైనా దుఃఖిస్తున్న సమయంలో కన్నీరు కార్చగల కృపనిచ్చినందుకు నీకు వందనాలు. బిడ్డల గురించినైనా మేము అంగలార్చగల కృప ఇచ్చినందుకు నీకు వందనాలు. నిన్ను బట్టి మేము హర్షిస్తున్నాము తండ్రి. నిన్ను బట్టి ఆనందిస్తున్నాము ప్రభువా. నువ్వు చేసిన కార్యాలకి నీకు వందనాలు. నువ్వు చేయబోతున్న కార్యాలకే నీకు వందనాలు. గ్లోరీ హరాబ్రో సకదార్. Receive the Spirit of the God right now. In the name of Jesus. In the name of Jesus. As the God said, I will put my Spirit upon you. Oh marudele Syria maga rusoke ni meradane. ఏ ఆత్మనైతే నీ మీద పెట్టాలని ఆశపడుతున్నాడు, ఆనందించు. దాన్ని బట్టి ఉల్లసించే ఆత్మని, ఓ నేను ఇతరుల కొరకు కన్నీరు కార్చగల ఆత్మని, విజ్ఞాపన గల ఆత్మని, ఓ ప్రకటన చేసే ఆత్మని, ప్రత్యక్షపరచగా నేను ఆయన ప్రత్యక్షతలు ఇవ్వగల ఆత్మ మహేసు యాదీరమే జ్ఞాన. Thank you, Lord. We rejoice in you, Lord. నీ అందున్న ఆనందం, నీ పరిశుద్ధ నామమును బట్టి ఆనందము తండ్రి. అందరము కూడా చేతులెత్తి ఈ కోరస్ పాడుతూ దేవుడు నామను మహించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదెస్, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదెస్, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధనా నీకే. అందరము కలిసి ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరూ కలిసి పాడుదాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను.
నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఎస్ లార్డ్, నిన్ను స్తుతించి గణపరిచి ప్రభా మా చింతలే అవదత్తు మర్చిపోతామయ్యా. ఇదే మా తీర్మానం. నేను మాతో మాట్లాడేసయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ ఈ ఆరాధన నీకు సమర్పించుకొని వాక్యం ద్వారా నీ ప్రజలతోనూ మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరం కూడా కూర్చుందాం. కూర్చుందాం. పక్క వారి వైపు తిరిగి 2 చేతులు జోడించి ఒక మాట చెప్పండి, మీరు తేజోవాసులై ఉన్నారు అని. ఆమేన్, హల్లెలూయా. కూర్చుందాం అందరం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నూతనమైన నెలలోకి మనల్ని ప్రవేశపెట్టిన దేవత దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ 2 చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు, మన కొరకు మరొక్క నెలని మనకి అనుగ్రహించిన దేవుడు, ఆయన వాగ్దానములతో మనల్ని తృప్తిపరుచుతున్న దేవుడు, 11 నెలలు మనల్ని ఈ రీతిగా ఆయన నిలబెట్టుకొని మనల్ని ఈ రీతిగా మనం ఉంచిన దేవత దేవునికి సో హృదయపూర్వకంగా 2 చేతులెత్తి ఒకసారి స్తుతి యాగం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, ఈ నెల కొరకు ఇవ్వబడిన వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈ నెల కొరకు ఇవ్వబడిన వాగ్దానం ఇదంతా కూడా క్రిస్మస్ సీజన్ గా, నవంబర్ అంతా కూడా మనం థ్యాంక్స్ గివింగ్ గా మనం చెప్పుకుందాం. ఇప్పుడైతే కనుక క్రిస్మస్ సో అనేకమైన చోట్ల జరగట్లేదు అని అనుకుంటున్నాం, కానీ ప్రతి ఇంటిలో కూడా క్రిస్మస్ జరుపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తుని ఆరాధన చేయాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయట. ప్రతి ఇళ్లలో, ప్రతి మందిరాల్లో జరుగుతుంది. ఆర్భాటంగా, వేడుకలుగా చేసుకునే పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు వారి ప్రాంతాలను బట్టి. కానీ దేవుడు మన జీవితంలో ఈ క్రిస్మస్ సీజన్లో మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు నూతనమైన వాగ్దానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుదాం. ఇంగ్లీష్ బైబిల్ అయితే కనుక లూక్ చాప్టర్ 1 48 and 49. ఇంగ్లీష్లో అయితే 48 and 49. తెలుగు బైబిల్ అయితే కనుక 49వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం మనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలు అని అందురు. ఆమేన్. ఆయన నామము పరిశుద్ధము. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామం ఏ నామం అండి? పరిశుద్ధమైన నామం ఆయన నామము. ఇప్పుడు ఆయన మన కొరకు చేస్తున్న గొప్ప కార్యములు బట్టి ఏంటంట? మన కొరకు చేసిన గొప్ప కార్యములు బట్టి ఇప్పుడు అందరు ఏమంటారంట మనల్ని? ఇక్కడ అన్నది ఇదేంటండి, ఇది ఆడవాళ్ళ కోసమే కదా ఇచ్చారు అని నీకు అనిపించదు. నువ్వు బాగా బైబిల్ చదివిన వాడు అయితే కనుక ఇది మేరీ పాడుతున్న పాట కదండి అనొచ్చు. అంటే తల్లి అయిన మరియా పాడుతున్న పాట కదండి ఇది, మీరు ఇది మాట్లాడుతున్నారేంటి అని అనొచ్చు. బైబిల్ గ్రంథంలో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక బైబిల్ అంతా రాయబడింది ఎవరి కోసం అండి? ఎవరి కోసం రాశాడు దేవుడు? మన కోసమే రాశాడు. మనమంటే ఎవరు? మనమంటే ఎవరు అండి? సంఘం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘము కొరకు రాయబడినప్పుడు ప్రతి మాట సంఘానికే వర్తిస్తుంది.
పరిశుద్ధ లేఖనములో ప్రతి మాట సంఘము కోసమే రాయించాడు దేవుడు. ఇప్పుడు సంఘముతో చెబుతున్న మాట ఇది, సంఘము పలకవలసిన మాట ఇది. ఏమని పలకాలి సంఘము? సంఘం అంటే ఇప్పుడు స్త్రీయా పురుషుడా? లింగ భేదంలో వస్తే కనుక స్త్రీ, ఎందుకంటే వీఆర్ ద బ్రైడ్ ఆఫ్ ద జీసస్, ద ల్యాంబ్ ఆఫ్ ద గాడ్. దేవుని గొర్రె పిల్ల వధువు సంఘముగా మనం ఉన్నాం. ఇప్పుడు ఈ వధువు సంఘము గురించి పలుకుతున్న మాట ఏంటంటే, చదువుదాం మరొకసారి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని, అందరూ చెప్దాం, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యుడు ధన్యురాలు అంటారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు గనుక నీవు ఈ తరమే కాదు కానీ రాబోయే తరాల్లో కూడా నిన్ను ఏమని పిలుస్తారంట? ధన్యుడివి, ధన్యురాలువి అని పిలుస్తారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన నీ ఎడల చేసిన గొప్ప కార్యాలేంటి? 11 నెలలు నిన్ను కాచి కాపాడుతూ ఈ రీతిగా నిన్ను నిలబెట్టే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నిన్ను నిలబెట్టిన దేవునికి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటావో యూ కెన్ అచీవ్ ఇట్ ఎవ్రీథింగ్. బట్ ఈ రోజు నేను చెప్తున్న మాట, దిస్ ఇస్ ద క్రిస్మస్ సీజన్. వి ఆల్ నో దట్. మనందరికీ తెలుసు క్రిస్మస్ సీజన్ అనగానే క్రీస్తు ఏమంటాము, 24వ తారీఖు లేదో క్రిస్మస్ క్యారల్స్కి వెళ్ళినప్పుడు ఒక స్టిక్కర్ అంటిస్తారు, క్రీస్తునేడు పెట్టును పుట్టెను హల్లెలూయా కదా. అంటే ఆయన ఆ రోజునే పుట్టాడా? ఆయన పుట్టి సుమారుగా 2000 సంవత్సరాలు పైబడి అయిపోయింది. మన కొరకు ప్రాణం పెట్టి ఆయన పుట్టిన తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఆయన మన కోసం, నీ కోసం, నా కోసం, మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, మన దోషములు శాపముల నిమిత్తము ఆయన రిక్తుడిగా మార్చబడి మన కొరకు ప్రాణం పెట్టాడు. హీ హాజ్ బికమ్ as a redemption for us. రిడీమ్. మన జీవితంలో రిడీమ్షన్ రావాలంటే విమోచన కలగటం కొరకు. దేని నుంచి విమోచన? పాపముల నుంచి విమోచన, శాపముల నుంచి విమోచన మన కలగటం కొరకు ఆయన ఏమైపోయాడంటే ప్రాణము పెట్టాడు. దానితో ఆయన మిషన్ అకంప్లిష్ అవ్వలే. దాంతో అకంప్లిష్ అయిపోతే మనకి దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఆయన తిరిగి లేచుట మూలముగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, తిరిగి లేచుట మూలముగానే మన విశ్వాసము బలముగా అయింది. మనము నిరీక్షించిన నిరీక్షణ బలమైనది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మన జీవితంలోకి ఇప్పుడు ఆయన అనుకుంటున్న మాట ఏంటంటే, ఆ కన్యక గర్భమున ఏమవ్వాలంట? క్రీస్తు ఉద్భవించాలి. ఆమేన్. నిన్ను పరిశుద్ధంగా మార్చిన ఆయన నీలో నివసించాలనుకుంటున్నాడు. దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద గాడ్. ఎలా ఉంటాడు ఇప్పుడు? అవుతాడా అంటే చూడండి, లేఖనాలు చూద్దాం ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా చదవండి 13వ అధ్యాయాన్ని. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. చాలా డీపర్ థింగ్స్ మీకు అర్థమవుతాయి. చాలా సింప్లిఫైగా పౌలు మాట్లాడాడు అక్కడ. 5వ వాక్యం చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు, మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి, చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి, ఎక్కడున్నాడని? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నారని, మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? దిస్ వాజ్ అ క్వశ్చన్. మరి ఎరుగున్నారా? ఎంతమంది ఇక్కడ ఎరుగున్నారు? నీలో క్రీస్తు ఉన్నాడని ఎంతమంది ఎరిగి ఉన్నారు? కొంతమంది డౌట్ వస్తుంది,
అదే కానీ దెయ్యం పట్టిందనుకో, వాళ్ళ దెయ్యం ఉందని మాత్రం చెప్తారు. ఏ మేనిఫెస్టేషన్ ఉంది కనుక. అయితే ఈరోజు నేను నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆర్ యు అలోయింగ్ ద క్రైస్ట్ టు మేనిఫెస్ట్ త్రూ యూ? నీలో ఉన్న క్రీస్తు అయితే ఎలా ఉంటాడన్నా, ఏ రీతిగా ఉంటాడు క్రీస్తు నాలో అని నీకు క్వశ్చన్ ఉంటే కనుక ఆన్సర్ ఈరోజు నీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి ఒకసారి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడంటే జీవమిచ్చు ఆత్మగా మార్చబడ్డాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వాక్యం. 1 కొరింథీ 15:45. ఈ విషయమై మొదటి మనుషుడు జీవించు ప్రాణిగా మార్చబడ్డాడు, రాయబడి ఉన్నది. కడపటి ఆదామైన ఏంటంట? కడపటి ఆదాం ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి ఆదాం ఏమైపోయాడంట? పాపములో ఎప్పుడైతే పాపము తనని కమ్ముకున్నదో, పాపములో ఎప్పుడైతే పడిపోయినప్పుడు జరిగింది ఏంటంటే, ఎందుకంటే మొదటిగా ఆదాం ఏమై ఉన్నాడు? మొదటిగా ద బిగినింగ్. ఎప్పుడైతే నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదవగా నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ అయ్యాడు. ఏమయ్యాడు? జీవ ఆత్మ అంటే జీవించుచున్న ఆత్మగా ఉన్నాడు. ఆ ఎటర్నిటీలోనే ఉన్నాడు. ఆ ఎటర్నిటీలోంచి వర్క్ చేయాలనే ప్రభు ఒక ఆలోచన ఉన్నది. కానీ ఏమైపోయిందంటే పాపంలో పడినప్పుడు జీవించుచున్న ప్రాణిగా మారిపోయాడు. అంటే స్పిరిచువల్ ఐస్ అన్నీ క్లోజ్ అయినాయి, ఫిజికల్ ఐస్ ఓపెన్ అయిపోయినాయి. అందుకనే దిగంబరత్వం కనబడుతుంది, అందుకని శరీరం కనబడటం ప్రారంభించింది. అంతవరకు దిగంబరులుగా ఉన్నారు, కానీ దేవుని మహిమ కమ్ముకున్నది కనుక వాళ్ళ దిగంబరత్వం వాళ్ళకి కనబడలేదు. ఎప్పుడైతే మహిమని విడిచిపోయారో, మహిమ ఎప్పుడైతే వారి నుంచి విడి వెళ్ళిపోయిందో ఏమైపోయారు? జీవించున్న ప్రాణిగా మార్చబడ్డాడు ఆదాము. అయితే కడపడ ఆదామైన నా యేసయ్య మన కొరకు ద గాడ్ హిమ్సెల్ఫ్ హస్ బికమ్ యాజ్ అ ఫ్లెష్, శరీరధారిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి 3వ రోజున తిరిగి లేవటము ద్వారా ఏమైంది తెలుసా? జీవించున్న ఆత్మగా మార్చబడ్డాడు. ఆమేన్. జీవమిచ్చు ఆత్మగా అంటే జీవమిచ్చు ఆత్మగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వసిస్తారో, విశ్వసించిన వారందరిలో కూడా ఆయన ఆత్మ వలన జీవించటానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యాక్సెసిబిలిటీ అంటే నీకు దేవుడు ఒక అవైలబిలిటీ చాలా దగ్గరగా వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే ఆయనతో యాక్సెస్ చేయగలదు. ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఉదాహరణకి ఇదివరకైతే మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకొని తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళా బ్యాంకులోకి వెళ్ళి రిసిప్ట్ రాసి డిపాజిట్ చేయాలి, అంతేనా? దాని తర్వాత ఏమైపోయినాయి? కొన్ని మిషన్స్ వచ్చినాయి. అదే ఏటీఎం సెంటర్లో విత్డ్రాల్ చేయొచ్చు, డిపాజిట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు అంతా కూడా నీకు అమౌంట్ వర్డ్స్లోనే కనపడుతుంది తప్ప ఫిజికల్గా కనపడట్లే. అనేకమైన యాప్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరూ, అది ఎయిర్టెల్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమున్నాయి, ఫోన్పే, గూగుల్ పే, ఈ అన్నిటిలోంచి కూడా నువ్వు విత్డ్రా చేసుకుంటున్నావు, నువ్వు తీసుకుంటున్నావు, మరలా నువ్వు పే చేస్తున్నావు, అన్నీ కూడా జరుగుతున్నాయి. అలా అని చెప్పాయి డబ్బులు కాదా? మనం దాన్ని ఏమంటాం? అంటే నీకేమైపోయింది? ఇప్పుడు అవైలబిలిటీ చాలా సింపుల్సిటీ అయిపోయింది, నీ చేతిలోనే ఉంటుంది అంతా కూడా. అదే రీతిగా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆనాడు ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళారంటే, ఇదిగో పలానా చోటనే ఆయన ఉన్నాడు, ఆయనే అక్కడ మాత్రమే ఉంటాడు అన్నట్టు. సో దాన్ని మార్చాలి. అందుకనే ఆయన ఆలయముగా మన శరీరంలో చేసుకొని ఇప్పుడు ఆయన మనలో నివసించడానికి
ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. చూడండి ఒకసారి లేఖనాలు చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యంగా నువ్వు చూస్తే గనక అక్కడ రాయబడిన మాటలు చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు అక్కడ రాయబడుతున్నాయి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి? క్రీస్తు నీలో ఉంటే. ఇప్పుడు క్రీస్తు నీలో ఉన్నాడు అనే విషయం నీకు అర్థం అవ్వాలంటే ఈ మాటని కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేయాల్సింది కోరుచున్నా. త్రూ ద బాడీ ఈజ్ డెడ్ బికాస్ ఆఫ్ సిన్. అంటే నువ్వు ఎప్పుడైతే పాపపు క్రియలు నువ్వు చేస్తున్నావో, పాపం అంటే ఏంటి? ఆజ్ఞని అతిక్రమించటే పాపం, అంతేనా? మనందరికి చాలా బాగా తెలిసిపోయింది. అంటే ప్రతి క్షణము అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ లైఫ్ కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్లో, ఆ కండిషన్లో, అంటే నువ్వు వెళ్తున్న జీవిత ప్రయాణంలో ఆ రోజు మొదలుకొని, అంటే నువ్వు లేచిన మొదలుకొని పడుకునేంత వరకు ఎక్కడైనా నీ టైమింగ్లో ఏ టైంలో అయినా సరే నీవు కానీ వాక్యానుసారంగా నువ్వు కానీ బ్రతకకపోతే ఆ టైంలో నేను అబద్ధం ఆడేశానంటే యు ఆర్ బిన్ సిన్ అండ్ యు ఆర్ డెడ్. కానీ ద గుడ్ న్యూస్ ఇస్ దిస్: నీవు ఆయన బిడ్డగా మార్చబడ్డావు గనక, ఆయన నీ శరీరాన్ని ఆలయముగా చేసుకున్నాడు గనక ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆత్మ జీవం ఇచ్చే ఆత్మగా ఉంది గనక నిన్నింకను కూడా జీవింపజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చాలామంది బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఏంటి బాప్తీసంలో జరుగుతుంది ఏంటంటే, క్రీస్తు మరణములో మనం పాలుభాగస్తులయ్యి ఈ క్రీస్తు ఒక పునరుద్ధానములో కూడా మనం పాలుభాగస్తులుగా మార్చబడ్డాం గనక ఇప్పుడు పాపానికి దాసులము కాక నీతికి దాసులంగా మార్చబడతాం. అంటే నీతి ఎవరి ద్వారా వచ్చింది? ఆయన ద్వారా మనకి నీతి అనుగ్రహించబడి ఇప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇప్పుడు నీతి ద్వారా అనుగ్రహించబడిన జీవం ఏదైతే ఉన్నదో అది మనలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉన్న ఆ జీవము ఏమైంది? ఇప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని తేజోవాసులా అని నేను మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాలు ఒకసారి చూడండి. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఆమేన్. అంటే క్రీస్తు యేసు యొక్క ఆత్మ మనలోకి పంపబడింది. చదవమ్మా. కాబట్టి అమ్మ 2 కొరింథీ, ఓకే చదవండి పర్లేదు. 2 కొరింథీ 4, దేవుని స్వరూపే ఉన్న కనుపరచు సువార్త ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగు చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తుందంట? గ్రుడ్డితనమును కలగజేస్తుంది. ఇప్పుడు గ్రుడ్డితనం కలగజేసినప్పటికీ కూడా ఏమైందంట? అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ద లైట్ హ్యాస్ బిన్ షైన్డ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆ మాట చదవండి ఒకసారి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో. ఆమేన్. ఏమైందండి? ఇప్పుడు ఏ వెలుగు? ఆయనే వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగైన ఆయన మనలో ఏమయ్యాడంట? ప్రకాశించాడు. ఇప్పుడు ఆ చీకటి ఏదైతే ఉన్నదో, చీకటి దేనికి సాదృశ్యము? లాస్ట్ వీక్ నేను చెప్పాను. చీకటి దేనికి సాదృశ్యము?
సిన్ ఆర్ ఇగ్నోరెన్స్, దానికి సాదృశ్యముగా కనబడుతుంది అది. ఇప్పుడు సిన్ మూలముగా మరణము నీ శరీరానికి వచ్చింది, ఇప్పుడు ఆత్మ మూలముగా జీవము నీ శరీరానికి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు నీ యొక్క యాటిట్యూడ్, నీదంతా కూడా మారిపోవాలి. నీ యొక్క యాటిట్యూడ్ అంతా మారాలి. ఏం మారాలి? నీ ఆలోచన విధానం మారాలి. నేను బ్రతుకుతుంది నాకున్న జీవముని బట్టి, లేకపోతే నాకున్న బలాన్ని బట్టి, నా హార్ట్ ఫంక్షనింగ్ బట్టి నేను బ్రతుకుతున్నానని ఆలోచన తీసేయాలి. దేని బట్టి బ్రతుకుతున్నానంటే ఆ తేజోమైన ఆయన వెలుగు నాలో ప్రకాశించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నాకు ఇప్పుడు జీవమిచ్చే ఆత్మగా మార్చబడ్డాడు కాబట్టి ఇప్పుడు నేను ప్రతిదాన్ని, అవరోధాలన్నిటినీ కూడా నేను దాటుకుంటూ రాగలను. ఉదాహరణకి మన శరీరంలో సిక్నెస్ ఏదైతే ఉన్నదో ఆ సిక్నెస్ కూడా ఇప్పుడు నీకు ఇవ్వబడిన ఈ ప్రత్యక్షతను బట్టి నువ్వు ఆలోచిస్తే నువ్వు బ్రతకగలదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు హీలింగ్లోకి నువ్వు రాగలదు. ఎట్లాగా? ఎలా వస్తుంది ఇది? అంటే తేజోమయుడైన ఆయన ఇప్పుడు మన జీవితంలో ఏమైందంట? వెలుగుగా ఉంది. ఎలాగా? ఆయన మహిమ ఒక వెలుగు. ఆమేన్, హల్లెలూయా. మనం ఇందాక నేను మాట్లాడి ఉన్నాను, మన ఆత్మ ఉన్నాము, మనకున్నది జీవము, మనం బ్రతుకుతున్న శరీరంలో. శరీరము ఇట్స్ అన్ అవుటర్ వన్, ఇది అవుటర్. నీకు ఇప్పుడు కనబడతా, ఆయన వెలుగు కనబడట్లే, కానీ నీ ఆంతరంగంలో నీ ఆత్మ తిరిగి జన్మించటం మూలంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన వెలుగుమయముగా మార్చబడింది. ఇప్పుడు నీ ఆత్మ ఆయన ఆత్మ పెనవేయబడింది గనక, ఏకాత్మగా మార్చబడింది గనక ఇప్పుడు నీ జీవితంలో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ ఇన్నర్ మోస్ట్ పార్ట్ అనగా నీ ఇన్నర్ మ్యాన్ ఇప్పుడు ఏమైనా ఎన్లైటన్ అయ్యింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. Enlightened towards the knowledge of the God, enlightened towards the purpose of the God, enlightened towards the call of the God. ఇది ఎన్లైటన్ జరిగింది నీ జీవితంలో, అది వెలిగించబడింది. నీ పిలుపు ఏంటో, నీ పర్పస్ ఏంటో, అసలు దేవుడు ఎంత నిమిత్తమే నిన్ను ఎంచుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో నీకు తెలిసిపోయింది. ఆమేన్. ఇప్పుడు తెలిసిపోయిన అది ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు అది నీ జీవములోకి కూడా అది ప్రవేశించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ యువర్ పార్ట్. అది నీ పార్ట్ అయి ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎన్లైటన్ చేసుకో, నీ హృదయంలో వెలిగించుకో. ఎవ్రీ టైమ్ గివ్ ద ఆపర్చునిటీ టు ద గాడ్. నీ భావోద్రేకాలకి, నీ ఆలోచనలకి, నీ తలంపులకి, నీ థాట్కి, నీ ఇమాజినేషన్ అన్నిటికి కూడా ఆయన అవకాశం ఇస్తే గనక ఆయన ఎన్లైటన్ చేస్తాడు. చీకటిగా అయిపోయింది, అంధకారంతో కమ్మపడిపోయింది, వెలుగు కలుగును కాకంటే ఏ రీతికి అయితే భూమి కనపడటం ప్రారంభించిందో అదే రీతిగా నీ ఒక ద గుడ్ డీడ్స్ విచ్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ యూ విల్ బి ఎన్లైటన్ అవుట్. నీకు అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎన్లైటన్ రావటం కొరకే ఇప్పుడు దేవుడు చేసింది ఏంటంటే, ఇదిగో శరీరధారిగా ఉన్న ఆయనే ఆ దినములోనే ఒక రొట్టెని తీసుకొని దాన్ని విరిచి ఇది నా శరీరం అన్నాడు. దానికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి, ఇప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నాడు కదా, ఉన్నప్పటికీ కూడా ఇది నా శరీరము అని చెప్పాడు. ఇది శరీరం అని చెప్పగానే శరీరంగానే కనపడుతుంది వాళ్ళకి. బలిపీఠం మీద పెట్టబడిన ఏ రీతికైతే బలిపీఠం మీద అర్పించబడిన అర్పణ ఏ రీతికైతే కనబడుతుందో ఆ రీతిగా వారికి తర్వాత ఎన్లైటన్లోకి వచ్చాడు. అప్పుడు వారు రొట్టిగానే తిన్నారా? ఎందుకంటే దాని ముందే చెప్పాను, ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడాలి, నేను అన్ని చేతులకు అప్పచెప్పబడాలి, ఇది జరుగుతుంది, ఇది జరగాలి, ఇది నా లైఫ్లోకి ఇది అవుతుంది, ఈ రీతిగా జరగాలి. దేవుడే అన్నిటినీ కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నిటినీ నీకోసం అన్నిటినీ సమకూర్చుకుంటూ వచ్చి ఇప్పుడు ద వర్డ్ హ్యాస్ బికమ్ ఫ్లెష్. ఆమేన్. The word has become flesh.
What is the word? The word is nothing but the Spirit of God. The Spirit has become flesh. Like you and me. మనలాగానే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నా రొట్టె, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు త్రాగండి. త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే, నువ్వు అదే రీతిగా వచ్చావు, అదే రీతిగా నువ్వు వచ్చిన నీవు ఏ రీతికైతే నా జీవితంలో వెలుగులోకి వచ్చిందో. ఏం వెలుగులోకి వచ్చిందంటే, మరియ గర్భంలోకి ఆత్మ కమ్ముకున్నప్పుడు క్రీస్తు ఉద్భవించినట్టుగా నీలోకి కూడా నేను ఉద్భవించాలనుకుంటున్నాను. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. ఆయన రక్తములో, ఆయన శరీరములో పాలు పంచుకుంటున్న నీవు నేను, మనలో ఆయన ఉద్భవించాడు. ఆ వెలుగు మనలోకి ఉదయించింది. ఆ ఉదయించిన మన జీవితంలోకి ఇప్పుడు ఏమవుతుంది? చదవండి ఆ మాటలు, చదువమ్మా. 2 కొరింథీయులు 4th చాప్టర్లో మన హృదయంలోకి వెలుగు మా హృదయములో ప్రకాశించెను గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసుని గూర్చి, ఆయన ప్రభు అనియు మమ్మల్ని గూర్చి ఆమేన్. ఇంకో మాట ఉంటుంది, పైన ఉంటుంది చూడండి. ఆయన ద ఎక్సలెన్స్ ఆఫ్ ద పవర్ మేబీ ఆఫ్ ద గాడ్ అండ్ అవుట్ ఆఫ్ అస్, అంటే మనలోంచి ఆ ప్రభావము అని ఉంటుంది చూడండి. అంటే ఈ మట్టి ఘటములో మహిమైశ్వర్యముని రాసిందా మాట, 5వ వాక్యం అనుకుంటా తెలుగు బైబిల్లో, 4:5, 2 కొరింథీ 4వ అధ్యాయము. తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుట కొరకు మా హృదయములో ప్రకాశించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయములో ప్రకాశించబడింది, మన హృదయములో అది తెలియచేయబడింది. దేని గురించి? ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇప్పుడు మన హృదయములో ఆ మహిమతో నింపబడింది. మన అవకాశం ఇస్తే మన జీవంలో కూడా ఆ మహిమని కనపరచగలదు. ఆయన కనపరుచుతూ ఉంటూ ఇప్పుడు ఆఖరి ఘటము, ద లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ మన శరీరంలో మహిమ కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది జ్ఞాపకం చేసుకోవడం కొరకు మనం ఆయన శరీరంలో ఏ రీతికైతే ఆయన శరీరము మహిమ శరీరంగా మార్చబడిందో, ఆయన శరీరం ఏ రీతికైతే మహిమ శరీరం మార్చబడి ఒక 500 మంది మధ్యలోంచి ఆయన మేఘారుడిగా ఏ రీతికైతే వెళ్ళాడో, మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ తిరిగి వచ్చే సమయంలో వధువు సంగముగా మనలో క్రీస్తు ఉద్భవించాడా లేదా? మనలో క్రీస్తు నిజముగా ఉద్భవిస్తే మనము తరతరాలకు కూడా ధన్యుడు ధన్యురాలుగా మనం పిలువబడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం పిలుచుకుంటున్న పిలిపే ధన్యుడు ధన్యురాలని పిలుచుకుంటున్నాడు మనల్ని. ఎందుకు మార్చబడ్డామంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఆ గొప్ప కార్యం ఏంటి దశ? క్రీస్తు నీలో ఉండటమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నీలో ఉండటమే. అండ్ దట్ ఈస్ అ ప్లాన్, దట్ ఈస్ అ పర్పస్ ఆఫ్ గాడ్ టు రివీల్ హిస్ సన్ ఇన్ యూ. నీలోంచి ఆయన కనబడాలని. ఇప్పుడు ఎంత నేను ఆలోచిస్తున్నాను, ఆ శరీరాన్ని ముక్కలుగా విరిచి అందరికి పెంచిపెట్టి ఆయన తినలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు దైవజనుడు ఏ రీతికైతే విరిచి ఏ రీతికైతే ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆ శరీరములో పాలు పంచుకుంటూ అదే రీతిగా రక్తములో పాలు పంచుకుంటున్నప్పుడు ఏదైతే జరుగుతుందో అదే రీతిగా మన ప్రధాన యాజకుడైన, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట అది, మన ప్రధాన యాజకుడైన ఆయన ఏం చేశాడని తెలుసా? ఆయన రక్తమనే స్వన రక్తముతో తండ్రి ఎదుటికి వెళ్ళినప్పుడు అంగీకరించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే యేసయ్య అంగీకరించబడటానికే కావాల్సిన రక్తమే అదైతే, ఇప్పుడు ఆ రక్తాన్ని మనం ఏం చేసాము? స్పిరిట్ రలంలో మనం కడుక్కున్నాము, మనం శుద్ధీకరణ జరిగింది. ఇప్పుడు శుద్ధీకరణ జరిగినందుకు ఆయన ఇచ్చిన ఒక కృప ఏంటంటే, క్రీస్తు యేసుని ఒక ఆత్మ నీలో నివసింపచేస్తున్నాడు. ఆమేన్. నీ శరీరము ఎన్నిసార్లు పాపానికి చచ్చిపోతున్నా లోపల ఆత్మ ఏమైపోతుందంటే దుఃఖపడుతుంటుంది, కానీ నీకు జీవం ఇస్తానే ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇది ఎట్లా చెప్పిన అంటే, కొన్నిసార్లు అంటే కొన్ని చెత్త కొట్లు ఉంటాయి, వర్షం వస్తుంది, అంత చల్లారిపోయింది అనుకుంటాం, కానీ లోపల నుంచి మళ్ళా సెగ రేగుతూ ఉండి మళ్ళీ అంటేసుకుంటుంది. కరెక్ట్గా మాట్లాడాలంటే ఏదైనా ఇల్లు కాలిపోతుంది అనుకోండి, పైనుంచి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆర్పేస్తారు కదా. ఆర్పిన తర్వాత ఒక పని చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారంటే మొత్తం ఇల్లంతా పీకేస్తారు. ఎందుకు పీకుతున్నారని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, లోపల చిన్న రవ్వున్న, ఒక నుప్పు రవ్వున్న మళ్ళా రాగ చేయబడి మళ్ళా వెలిగించబడుతుంది. ఇదే మన బ్రతుకులు. దేవుడిచ్చిన కృప ఇదే. అందుకనే దేవుని బల్లకి ఎదుటికి వచ్చేటప్పుడు నిన్ను నీవు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు శోధించుకో, నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి అంటానికి కారణం ఏదైనా ఉందంటే కనుక ఇదే. అంటే పాపంలో ఎక్కడ చచ్చిపోతున్నావు? ప్రతి క్షణము ఏ పని చేసి చచ్చిపోతున్నావు నువ్వు? చావకోకుండా బ్రతికించే ఆత్మ నీలో ఉంది. దాన్ని ఏం చెయ్యి? అవకాశం ఇవ్వు ఆయనకి, మళ్ళా బ్రతికించు. అది తేజోమయంగా వెలిగించబడటానికి. కేవలం నీ ఆత్మను మాత్రమే వెలిగించి క్రిస్టియన్స్గా ఉండొద్దు, నీ జీవాన్ని కూడా వెలిగించాలి. అంటే నీ మైండ్ని వెలిగించబడాలి, నీ ఎమోషన్స్ని, నీ భావోద్రేకాలు వెలిగించబడాలి, నీ చిత్తము కూడా వెలిగించబడి ఆయనట్టుగానే నడవాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన్ని రివీల్ చేస్తున్నావా? అపవాదితో పొసెస్ చేయబడినప్పుడు, దురాత్మల చేత పీడించబడుతున్న వారు దురాత్మని రిజంబుల్ చేస్తారు శరీరంలో. అవునా? అది దెయ్యం పట్టినట్టు కొట్టుకుంటుందండి, కేకలేస్తుందండి అని అంటున్నావు కదా. మరి ఆత్మను నింపబడిన నీవు, ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు ఆత్మ ఒక భావోద్రేకము నీ శరీరములో ఎందుకు కనబడట్లేదు? ఆత్మ ఇచ్చే భావోద్రేకము నీ శరీరములో కనపడాలి. అందుకనే ఆ శరీరమును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, నేను బ్రతికినప్పుడు ఆత్మానుసారంగానే జీవించాను. ఆ జీవం ఇచ్చిన ఆత్మ నాలో ఉంది కనుకనే, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడిన వాడు, పరిశుద్ధాత్మ నా మీద నిలిచి ఉంది కనుక నేను ప్రతి క్షణము కూడా ఆ శరీరంలో ఆత్మ భావోద్రేకాన్ని చూపించాను. అందుకని జ్ఞాపకం చేసుకో. నువ్వు తింటున్నప్పుడల్లా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఇదిగో ఆయన శరీరాన్ని నేను పూజిస్తున్నాను, నేను కూడా ఆయన్ని రిజంబుల్ చేయాలి, ఆయన్ని చూపించాలి. నా శరీరం ద్వారా ఆయన్ని చూపించాలి, శరీర భావోద్రేకాల ద్వారా నేను చూపించాలి అనేది నీలోకి రావాలి. వస్తుందా లేదా జ్ఞాపకం చేసుకో. నిన్ను టెస్ట్ చేసుకో, నిన్ను శోధించుకో. అవ్వట్లేదా? నిన్ను నీవు నలగొట్టుకో, నిన్ను నీవు నలగొట్టుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నలగొట్టుకుంటామన్నా, చాలాసార్లు నేను కూడా ఆ నలిగే విషయంలో నేను కూడా చాలాసార్లు ఈ పనులు చేస్తూ ఉండేవాడిని. నేను బెల్ట్తో కొట్టుకునేవాడిని. ఐ యూస్ టు బీట్ మై సెల్ఫ్. ఎందుకంటే ద ఎమోషన్స్ ఆర్ బ్యాడ్. ఐ నో ద వర్డ్ ఈస్ టెలింగ్ దిస్ వన్. ఏంటిది నాకు అర్థం కావట్లేదు, ఇలా బ్రతకాలనేది బైబిల్ చెప్తుంది, కానీ నా శరీరము ఆ రీతికి అవ్వట్లేదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ స్ట్రగ్లింగ్ అవుతున్నా. నేను ఆయన్ని చూపించడానికి శరీరము ఒప్పుకుంటలే. దాట్ వాజ్ ద లా విచ్ ఇస్ వర్కింగ్ ఇన్ యూ. అది నీకు అర్థం అవ్వాలి. అది ద లా బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ ద లా ఆఫ్ ద స్పిరిట్. అందుకనే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉంది.
ఆత్మ సిద్ధమే, ప్రార్థన చేయడానికి సిద్ధమే, దేవుని కార్యాలు చేయడానికి సిద్ధమే, సాక్ష్యం చెప్పడానికి సిద్ధమే, దేవుని గురించి గొప్పగా పాడటానికి సిద్ధమే. కానీ శరీరం ఉంటుంది, నువ్వు అంత పాటగాడు కాదులేరా, నువ్వు అంత కరెక్ట్ ఏంటి, అందరూ నిన్ను హేళన చేస్తారు, అందరూ నిన్ను ఇది చేస్తారు, నీ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? ఎవరొకళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారులే, పడుకుంటాం. శరీరాన్ని గెలిపించేసిన దినాలు ఈ సంవత్సరంలో చాలాసార్లు ఉన్నాయి. కానీ ఇది మొదలుకొని ఆత్మ భావోద్రేకాన్ని శరీరంలో చూపిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీలోంచి క్రీస్తు కనబడాలని ఆశపడుతున్నాడు. నీలోంచి దట్ వాజ్ అ ప్లాన్ ఆఫ్ గాడ్, దట్ వాజ్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ వాక్యం కూడా తీయించాలని ఆశపడుతున్నాను. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వాక్యం. నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత ఏంటంట మనల్ని పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో ఆయనను నాయందు అర్థమైందా? ఈ మాట అర్థమైందా మీకు? ఆయనను నాయందు బయలుపరచబడాలి. అంతుకు పిలుచుకున్నాడు మనల్ని, అంతుకు ఏర్పాటు చేసుకున్నాడు, అంతుకు కడుక్కున్నాడు. అందుకని ఆయన మన కొరకు అన్నిటినీ చేసి, మన పాపములు, అతిక్రమలు, దోషాలు, శాపాలన్నిటిని కూడా క్షమించి, కొట్టివేసి, విరగ్గొట్టి, ఇన్ని చేసి ఇప్పుడు ఏమన్నాడంటే, ఐ వాంట్ టు లివ్ ఇన్ యూ, ఐ వాంట్ టు రివీల్ త్రూ యూ. నీలోంచి నేను బయటకు కనబడాలనుకుంటున్నా. ఆమేన్. హల్లెలూయా. నీలోంచి నేను కనబడాలనుకుంటున్నాను, నేను అందుకే పిలుచుకున్నా. మరొకసారి చదువున్న మాట, ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించు. అర్థమైందా? నువ్వు మనుషులతో సంప్రదించాల్సిన అవసరం లేదు దీని గురించి. ఎందుకంటే దేవుడే నీ గురించి చెప్తున్నాడు, నీలోంచి నేను కనబడాలనుకుంటున్నాను అని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగును చూపిద్దాం. నిజంగా నీకు పేరు పెట్టిన దేవుడు, తేజోవాసులని పేరు పెట్టిన దేవుడు, నువ్వు తేజోవాసులుగా బ్రతకాలని, నీ ఎమోషన్స్ అన్నీ ఆ రీతిగా ఉండాలనేది ప్రభు ఒక ఆలోచన అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు మాట, ఏమంటున్నాడు? ఆయన నాకు గొప్ప కార్యములు చేశాడు గనక తరతరాలకి, ఇది మొదలుకొని తరతరములకి కూడా ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పిలిచిన పిలుపు అదే. ఎందుకు పిలుచుకున్నాడంటే నీలోంచి ఆయన కనపడాలి. ఆయన శరీరంలోంచి దేవుడు కనపరిచాడు. He is an expression of the God. That Jesus is the expression, the fullness of the God on this earth. కొలసి 1వ అధ్యాయంలో 9వ వాక్యం అనుకుంటా. He is an expression, 18th verse అనుకుంటా. చూడండి ఒకసారి. He is an expression of the God. చూసి క్లోజ్ చేద్దాం. తీశారన్నమాట. మొదటి ఈజ్ అన్ ఇమేజ్ అని రాసుంటుంది చూడండి. జీసస్. గ్లోరీ రెవల్యూషన్. ఇరవై వాక్యం చదవన్నాం ఒకసారి. పదిహేను వాక్యం, 1:15. కొలసి 1:15. అదృశ్య దేవుని ఒక స్వరూపి అయి
సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్న వాటిని, భూమి మీద ఉన్నది అదృశ్యమైనవి కానీ, దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వము ఆయన యందు. ఆయన యందు అంటే అర్థం ఏంటి? ఆయన లోపల, అంతేనా? ఇప్పుడు ఆయన లోపల సృజించబడి ఉన్న ఆయన ద్వారాను, ఆయన బట్టి. ఆయన బట్టి అంటే అర్థం ఏంటి? ఆయన ద్వారా, ఆయన కొరకు, ఫర్ హిమ్, త్రూ హిమ్, బై హిమ్, ఫర్ హిమ్, అన్నీ ఆయన కోసమే. ఇప్పుడు నువ్వు నేనున్నది కూడా ఆయన కోసమే. ఎందుకు ఆయన చెప్పాలనుకుంటున్నాడు? ఒకటే ఏంటంటే, దత్తపుత్రులుగా మనం మార్చుకోవాలని. ఆమేన్. ఆయన పోలికగా మనం మార్చబడాలని, ఆయన సుగుణాలు, ఆయన మనస్సు మనం కలిగి ఉండాలని, ఆయన భావోద్రేకం కలిగి ఉండాలని, ఆయన చిత్తము కలిగి ఉండాలని. ఆయనలో సృజించబడినది ఇప్పుడు నీలో ఉన్నది. ఆమేన్. ఆయన నీలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఉన్న ఆయన ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే బయటికి రావాలి. అంటే ఇన్నర్ మోస్ట్ నుంచి ఇప్పుడు అవుటర్ మోస్ట్కి రావాలి. దట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్. సో ఆ పర్పస్లోకి నువ్వు వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మరలా పాపం విషయమై శరీరాన్ని చంపేస్తున్నావా, లేదు ఆత్మ విషయమై శరీరాన్ని బ్రతికిస్తున్నావా? టెస్ట్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను పరిశోధించుకో, నిన్ను శోధించుకో. ఏం చేస్తున్నాం మనం? అలా అని చెప్పి నువ్వు క్రిస్టియన్ కాదంటే క్రిస్టియనే. మరి ఎందుకు నువ్వు జారిపోతున్నావు? ఎందుకు మళ్ళీ పాపంలో పడిపోతున్నావు? ఎందుకు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు? ఎందుకు కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు కరెక్ట్గా చేయలేకపోతున్నావు? అంటే యు ఆర్ నాట్ గివింగ్ ద ఆపర్చునిటీ టు ద గాడ్, టు హ్యావ్ ద ఎన్కౌంటర్ విత్ ద గాడ్ టు యువర్ సోల్. నీ జీవానికి ఇవ్వట్లేదు, అది నీ మైండ్కి ఇవ్వట్లే, రెన్యూ చేసుకుంటలే. ఎప్పటికప్పుడు ఈ లోక సంబంధమైన దాన్ని బట్టి రెన్యూ చేసుకోవాలి, నీ నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నావు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. సో బీ కేర్ఫుల్ మై డియర్. అండ్ ఐ సే దిస్, వెన్ యూ కమ్ టు ద టేబుల్ ఆఫ్ ద గాడ్, ఆ కవెనెంట్ ఫుడ్లోకి నువ్వు ఎప్పుడైతే తీసుకున్నానికి, ఆయనలో పాలుభాగస్తులు అవటానికి దేవుడు చెప్పిన మాట అదే. ఎవరైతే నా శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటారో వారు నా వారై ఉంటారు అన్నాడు. ఆయన వారుగా నువ్వు పిలువబడుతున్నావు అంటే ఆయన వల్లే మనం ఆయన్ని కనబర్చేవారుగా మనం ఉండాలి. మన శరీరము ద్వారా, మన మాట, మన ఎమోషన్స్ అన్నీ కూడా ఆయన ద్వారా కనబరుస్తున్నామా? కనబరచకపోతే ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపడి ప్రభు బల్లోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి అయిన దేవా నీకు వందనాలు. ప్రభా నైనా నిన్ను కనబరచాలి తండ్రి. నీవు మాలో వెలిగించిన ఆ వెలుగు నైనా మాలో కనబడాలి తండ్రి. నీకు వందనాలు. సమస్తమైన మేలులు మా జీవితంలో నెరవేర్చున్నంత నీకు వందనాలు. ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా. నైనా తెలిసి తెలియక నైనా ఏదైతే నైనా ప్రభా శరీరము నైనా గెలిపే పరిస్థితులను ఉన్నాం మేము తండ్రి. ఆత్మను గెలవగలిగిన పరిస్థితి, ఆత్మ నియమానుసారంగా నడిచినప్పుడు ఏ శిక్షా విధికి మేము పాత్రులు కాదని నువ్వు మాట్లాడుతున్నావు. ఆత్మానుసారంగా నడచగలిగే కృప ఈరోజు మాకు దయచేస్తావు తండ్రి. నీకు వందనాలు. ఆ కృపలో నిలిచిన మేము అయ్యా పదే నీ శరీరము నీ రక్తములో పాలు పంచుకుంటున్నప్పుడు ఈ రక్త మాంసముల ద్వారా ఏ రీతికైతే జీవితంలో జీవించావో మాకు మరొక్కసారి జ్ఞాపకం తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ శరీరము ఈ రక్తము ఏ రీతికైతే జీవితం జీవించిందో మాకు తెలియజేస్తున్నంత నీకు వందనాలు. ఫాదర్ రూహల్ మస్సందరే జిగరమాందర రూకమ రుహత్రి అమాందరేసే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అయినా నీకు వందనాలు తండ్రి. నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. జీవం ఇచ్చిన వాడా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు చేస్తూ సమస్తమైన మేలులు మా జీవితంలో నెరవేరుస్తున్నది నీకు వందనాలు చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపించుకుంటూ
యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆయన అప్పగింపబడిన రాత్రి ఈ రీతిగానే ఆయన ఒక రొట్టెని తీసుకొని నన్ను విరిచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, ఇది తిననప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్పి ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, ఆయన శరీరము ద్వారా ఏ కార్యములు అయితే చేసి ఉన్నారో, తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా అయితే నెరవేర్చారో అదే రీతిగా నీవు కూడా నెరవేరుస్తావని ఒక రిజంబులెన్స్గా ఆయన శరీరములో మనం పాలుభాగస్తులుగా మార్చబడుతున్నాం. అందుకని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకొని ఈ శరీరములో పాలుపంచుకున్నాం. అదే రీతిగా ఆయన భోజనమైన పింపుడ ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా నిబంధన రక్తము అని చెప్పిన దేవుడు. ఈ రక్తము నేను విమోచించిందని, ఈ రక్తము ఆయన కార్చటం మూలంగా నువ్వు విముక్తుడయ్యావని, ఇప్పుడు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించగల కృప నీకు ఇవ్వబడిందనే విషయము దీని ద్వారా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేసుకున్నా. ఈ శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటున్నప్పుడు ఇంతవరకు నువ్వేమైనా శరీరాన్ని గెలిపించే విషయంలోనే నీవు ఉన్నావా, లేదా ఆత్మని గెలవలేని పరిస్థితిలో ఉన్నావా? ప్రభు ఒక కృపలో నీవు నేను ఉన్నాము గనక మరొక్కసారి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనల్ని. శరీరము ద్వారా పాపానికి చచ్చిన వారుగా ఉండి ఆత్మానుసారంగా మన ఆత్మని బ్రతికించేవారుగా దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము ఆయన ఇచ్చిన జీవం చేత. జీవం ఇచ్చుతున్న ఆత్మగా మార్చబడిన క్రీస్తు యేసు ఆత్మ ద్వారా మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాం. పాపానికి చనిపోయి నీతికి బ్రతికి ఉన్నాం. మనము ఇందులో పాల్పంచుకోవడానికి దేవుడు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడా నీకు వందనాలు. జీవాధిపతి అన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. శక్తిని బలాన్ని మాకు దయచేవాడు నీకు వందనాలు. సాంటిఫై లార్డ్ మాస్టర్ యువర్ ఫ్లెష్ అండ్ యువర్ బ్లడ్ లార్డ్ మాస్టర్. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇందులో పాలు పంచుకున్నా మాకు ఇచ్చిన కృపకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమస్తమైన మేలు చేస్తూ నేను ఎల్లప్పుడూ నీ వారుగా మేము బ్రతికే కృప మాకు దయచేయమని, నిన్ను చూపించేవారుగా మాకు దయచేయమని నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కూడా శరీరములో రక్తములో పాలు పంచుకుంటున్నప్పుడు, శరీరము రక్తము మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. శరీరము రక్తములో పాల్గొంచున్నప్పుడు లైవ్ ద్వారా ఎవరన్నా చూస్తుంటే కనుక వారి ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో దయచేసి దాన్ని శాంటిఫై చేసి మీరు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. పాటల్లో పాట పాడుతున్నప్పుడు శరీరము రక్తము మీ ఎద్దుకి రాబడుతుంది. దయచేసి అందులో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా. ప్రతి ఒక్కరం పాడుతూ మీరందరూ కూడా, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము,
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఒక్కరము కూడా లేచి నిలబడదాం. మీ శరీరమును రక్తములో పాలు పొంచిన నీవు లేచి నిలబడ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మహోన్నతుడా నీ కొందనాలు, నీ రక్తములో నీ శరీరములో పాలు పంచుకునే కృప మాకు ఇచ్చావు. దాన్ని బట్టి మాకు ధైర్యము, దాన్ని బట్టి మాకు శక్తిని నువ్వు అనుగ్రహించి నిన్ను కనబరుచులాగన మాకు సహాయం దయచేస్తున్నావు. దాన్ని బట్టి నువ్వు చేసిన ఈ అద్భుతమైన కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ ప్రతి బిడ్డని చేతులకు అప్పచెప్తున్నాం. పసిబిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు నీ కృప నీ కాపుదల్లోకి భద్రపరచు ప్రభా. మా బిడ్డలని దీవించి ఆశ్రయించు. నీవే మా దేవుడుగా మా కాపరిగా నీవు ఉన్నావు గనక, మా సహాయకుడుగా నీవు ఉన్నావు గనక తండ్రి నీకు వందనాలు ప్రభా. వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శక్తిని బలాన్ని మాకు దయచే, నీ కృపను దయచే ప్రభా. ఎవరెవరు అక్కర్లతో ఉన్నారో అక్కర్లన్నీ తీర్చు. ఎవరెవరు ఏ పరిస్థితులు ఉన్న పరిస్థితులన్నీ మార్చగల దేవుడుగా నీవు ఉన్నావు ప్రభా. లెట్ దే కమ్ ఇన్ టు ద లైట్ లార్డ్. లెట్ దేర్ ఎమోషన్స్ అండ్ దేర్ విల్ అండ్ దర్ మైండ్ కమ్ ఇన్ టు ద లైట్ లార్డ్ మాస్టర్. లెట్ ఇట్ బి ఎన్లైటెన్డ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ మాస్టర్. నీవే సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతిష్టార్పణలు కృతజ్ఞత అర్పణలు ఏనంటే కన్నా చేత పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ మహోన్నతుడానికి వందనాలు. వారు ఏదైతే నీ మందిరములోకి నన్ను ప్రభా, వాళ్ళందరూ నీ ప్రభా దీవించి ఆశ్రయించు, నీ కృపలో భద్రపరచు, నీ సన్నిధి ఎల్లప్పుడూ వారితో ఉంచి నీ మహిమ చేత నింపమని, సమాధానం ఇచ్చి నడిపించి కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్ఠకర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము సమాధానం నింపుదల నడిపింపు మనకును మన కుటుంబములకి సార్వత్రిక సంఘమునికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఫ్రైడే సర్వీస్ 10 to 11 జరుగుతుంది. దయచేసి అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ కూడా వందనాలు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్.